ఇదొక 29th ఫిల్మ్ మోజీ. దీంట్లో మోస్ట్ స్టైలిష్ కంప్లీట్గా మనకి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా బాగా కనపడతారు. సుజిత్ కూడా చాలా బాగా డైరెక్షన్ బాగా చేశారు. స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, అలాగే మెయిన్ పిల్లర్ డిఓపి రవికే చంద్రన్, అలాగే మనోజ్ పరహంస ఇద్దరు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు ఇష్టమైన వాళ్ళే. డిఓపి మాత్రం ఎక్స్ట్రాడినరీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే తమన్ మాత్రం అదొక పూనకమని చెప్పాలా. ఎందుకంటే ప్రతి సీను మనకి విత్ ఎలివేషన్, ఎక్కడ కూడా మనకి డిసప్పాయింట్ కాము, మనకి ల్యాగ్ లేదు. ప్రతి సీను మనకి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అలాగే ఈ సినిమాలో మెయిన్ కీ రోల్స్ ఇద్దరు ప్లే చేశారు. ఒకటి శ్రీయారెడ్డి, రెండోది ప్రకాష్ రాజ్. అలాగే మనకి వాళ్ళిద్దరూ మనకున్నంతసేపు ప్రతి ఫ్రేమ్లోనూ వాళ్ళకి ఎమోషనల్తో పాటు ఎలివేషన్తో పాటు కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే ఇమ్రాన్ హాష్మి కానివ్వండి, లేకపోతే అదర్ ఆర్టిస్ట్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అందరూ క్యారెక్టర్స్ న్యాయం చేశారు. క్యారెక్టర్ ఎస్పెషల్లీ డిజైన్ చేసే విధానం కూడా చాలా బాగుంది. అలాగే మనము ఇక్కడ నుండి నేను ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, ఒక డిప్యూటీ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి సీన్స్ ఎలా చేస్తాడు ఏంటని కొందరు నన్ను అడిగారు. ఎప్పుడు కూడా మనం ఒకటే అనుకోవాలి, సినిమా అనేది ఒక ప్యాషన్, పొలిటికల్ అనేది అదొక ప్యాషన్. సినిమా చేస్తే సినిమా విధంగా ఆలోచిస్తాడు, పొలిటికల్గా ఉన్నప్పుడు పొలిటికల్గా ఆలోచిస్తాడు. కళ్యాణ్ మాత్రం ఎప్పుడు ఎవ్వరిని కూడా డిసప్పాయింట్ చేయలేదు.